హలో ప్రసన్న గారు. హలో అండి. ఇప్పుడు ట్యాక్స్ సీజన్ స్టార్ట్ అయింది కదా. అవునండి. సో ఈ ట్యాక్స్ సీజన్కి సంబంధించి సాలరీడ్ ఎంప్లాయీస్కి చాలా డౌట్స్ ఉంటాయి. అవునండి. బేసిక్గా ఫస్ట్ డౌట్ ఏంటంటే వాళ్ళకి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి వెళ్ళాలా, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్కి వెళ్ళాలా అనేది వాళ్ళ ఫస్ట్ డౌట్. సో దీనికి మీరు ఏం చెప్తారు? సో మనకి ప్రతిసారి ప్రతి ఒక్క ఎంప్లాయీ గురించి మాట్లాడుకుంటే, పర్టికులర్ ఒక శాలరీ ఎంప్లాయీ గురించి మాట్లాడుకుంటే మనము న్యూ ట్యాక్స్ రిజమ్, ఓల్డ్ ట్యాక్స్ రిజమ్ రెండు మనకి ఉన్నాయండి. దేనికి వెళ్ళాలి అని అంటే కనుక మేము మాత్రం వాళ్ళ న్యూ ట్యాక్స్ రిజమ్ సెలెక్ట్ చేసుకోవాలా, ఓల్డ్ ట్యాక్స్ రిజమ్ సెలెక్ట్ చేసుకోవాలనే ముందు కొన్ని వాళ్ళ దగ్గర నుంచి మేము నార్మల్ ఫార్మల్ ఎంక్వైరీస్ చేస్తాం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 10 లక్షల రూపాయల శాలరీ ఎంప్లాయీ అతను ఉన్నాడు. అతనికి 10 లక్షల రూపాయల జీతం వస్తుంది. అతనికి జనరల్గా మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగేది రెంటల్ హౌస్లో ఉంటున్నారా, ఓన్ హౌస్ అని అడుగుతాం. రెంటల్ హౌస్లో ఉంటున్నాం ఏమని అంటే కనుక మీరు రెంట్ పే చేస్తారు కదా, దాని గురించి మనం హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవచ్చు అని అంటాము. అది 10(13) ఆఫ్ ద యాక్ట్ డీల్ చేస్తుందండి. ఆ హెచ్ఆర్ఏ రిసిప్ట్ మనం పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు 1 లక్ష రూపాయల హెచ్ఆర్ఏ వచ్చింది అనుకున్నాం. 10 లక్షల నుంచి 1 లక్ష వెళ్ళిపోతుంది, 9 లక్షలు మిగులుతాయి. స్టాండర్డ్ డిడక్షన్ అనేది మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఒక 50,000 రూపాయలు మటుకు ఉంటుందండి. సో 50,000 రూపీస్ తీస్తాం మనం. 9 lakhsలో నుంచి 50,000 రూపీస్ తీస్తే 8,50,000 రూపీస్ వస్తుంది. సో అతనికి ఇంకో క్వశ్చన్ మనం పోజ్ చేస్తూ ఉంటాం. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇది మ్యాండేటరీగా ఉంటుంది. ప్రతి కంపెనీ అతని ఎంప్లాయీకి ప్రొఫెషనల్ ట్యాక్స్ పర్ మంత్ 200 రూపీస్ని డిడక్ట్ చేస్తుంది. సో అది ఒక పరాణం చేసుకుంటే 2,400 రూపీస్ అవుతుంది. సో అతను మనం ఇందాక మాట్లాడుకున్న దాని ప్రకారం 8,50,000 8,50,000 నుంచి 2,400 రూపీస్ మనం డిడక్ట్ చేస్తే 8,47,000 సంథింగ్ ఫిగర్ వస్తుంది. ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ అడుగుతాం, మీకు హౌస్ లోన్ ఏమైనా ఉందా అని అడిగితే ఇఫ్ ఎట్ ఆల్ ఆయన ఓకే ఎస్ ఉందని అని చెప్తే దాని యొక్క ఇంట్రెస్ట్ కాంపొనెంట్ మాక్సిమం 2 lakhs దాకా ఉంటుందండి. హౌసింగ్ లోన్ మీద ఇంట్రెస్ట్ అది 2 lakh ఉదాహరణగా తీసుకుందాం. మనం 8,47,000 నుంచి 2 lakh తీసేస్తే 6,47,000 ఉంటుంది. అతనికి ఎల్ఐసి కానీ, చిల్డ్రన్ హోమ్ ఫీజ్ కానీ, చిల్డ్రన్ ఫీజ్ కానీ, హౌసింగ్ లోన్ తీసుకున్నాడు అన్నాడు కదా, అతని యొక్క ప్రిన్సిపల్ కానీ, ఆర్ఎక్స్ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటామండి, ఆ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, ఆర్ఎల్స్ మనకి ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ అంటామండి, ఈ ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏమైనా ఉంటే అతనికి మాక్సిమం క్యాప్ వచ్చేసి 1,50,000. ఆ 1,50,000 కూడా అతను ఉన్నాయి అనుకుంటే కనుక ఇందాక మనం 8 lakhsలో ఉన్న 6 lakhsలో ఉన్నాం కదా, 640 ఈ 150 తీసేస్తే అతనికి 4 lakhs సంథింగ్ వస్తుంది. మనకి ఓల్డ్ రిజమ్ లో 5 lakhs రిబేట్ పోర్షన్ అండి. 5 lakhs కన్నా తక్కువ ఉంటే అతను 1 రూపీ కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఈ కేసులో ఉన్న వ్యక్తికి నేను ఓల్డ్ ట్యాక్స్ రిజమ్ సెలెక్ట్ చేసుకున్నా అని చెప్తాను. అదే అతనికి నేను పై చెప్పిన ఏ డిడక్షన్ లేదు, ఆయన 10 lakhsలో ఇన్కమ్ లో ఉన్నాడు. అప్పుడు నేనేం చూస్ చేసుకుంటాను అంటే నాకు ఓల్డ్ ట్యాక్స్ రిజమ్ లో ఎంత ట్యాక్స్ పడుతుంది, న్యూ ట్యాక్స్ రిజమ్ లో ఎంత ట్యాక్స్ పడుతుంది. ఆబ్వియస్ గా కొంత భాగం న్యూ ట్యాక్స్ రిజమ్ లోనే తక్కువ వస్తుంది ఏ డిడక్షన్ లేని వ్యక్తికి. సో నేను అప్పుడు ఏం చెప్తానంటే న్యూ ట్యాక్స్ రిజమ్ లోనే తక్కువ పడుతుంది కాబట్టి మీరు న్యూ ట్యాక్స్ రిజమ్ ని సెలెక్ట్ చేసుకోండి అని నేను చెప్తూ ఉంటాను. సో ఇది జనరల్ సజెషన్ అండి. ఓకే అండి. దీంతో పాటు ఇంకొకటి, ఈ ట్యాక్స్ సీజన్ స్టార్ట్ కాగానే కంపెనీలో ఒక మెయిల్ వస్తుంది, మీరు ఆప్ట్ కాండి న్యూ ట్యాక్స్ ఓల్డ్ ట్యాక్స్ అనేది ఆప్ట్ కాండి, ప్లస్ విత్ డిడక్షన్స్ వితౌట్ డిడక్షన్స్ అని కింద ఒక చెక్ బాక్స్ వస్తుంది. సో ఆ చెక్ బాక్స్ లో ఏది సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి ఇప్పటికీ ఒకరికొకరు కాల్ చేసుకొని అడుగుతారు. కానీ సరే నేను ఇది చేసుకున్నా కాబట్టి నేను ఇది చేసుకున్నా, నాకే తెలియదు నువ్వు ఏం చేసుకోవాలని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే సరే నువ్వు చేసుకున్నావు కానీ బ్లాంక్గా వాళ్ళు చేసేసుకుంటారు. సో ఒకటి చూసి ఒకరు చేసుకుంటారు. అందులో ఎవరు ఏది చేసుకుంటే బెటర్, సో విత్ డిడక్షన్స్ ఎవరు చేసుకోవాలి, వితౌట్ డిడక్షన్స్ అనేది ఆప్షన్ ఎవరు ఎప్పుడు చూస్ చేసుకోవాలి? తప్పకుండా అండి. సో దీని గురించి చెప్పాలంటే మనం బేసికల్గా మీకు డిక్లరేషన్ అనేది ఎవ్రీ మంత్ ఉంటుందండి. ఫైనల్గా మీరు కొన్ని కంపెనీస్ డిసెంబర్లో, కొన్ని కంపెనీస్లో జనవరి ఫిబ్రవరి మంత్స్లో వాళ్ళు మనకి ప్రూఫ్ సబ్మిషన్ అడుగుతారు. ఇది జనరల్గా యూజువల్గా కంపెనీస్లో చూసే ఫినామినా ఇది. మేము దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఒక ఎంప్లాయీ ఈ ఇయర్కి తనకి ఎంత ఇన్కమ్ వస్తుందని ప్రొజెక్షన్ వేసుకోవాలి. సో ఈ ఇయర్లో ఆయన చేసే ఇన్వెస్ట్మెంట్ ఒక ఫినాన్షియల్ ప్లానర్స్ కానివ్వండి, ఒక చార్టెడ్ అకౌంటెంట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు కానివ్వండి, ఈ ఇయర్లో నేను ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిల్డ్రన్ స్కూల్ ఫీజు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను హోమ్ లోన్ తీసుకున్నాను, ఆ హోమ్ లోన్ మీద ఇంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను. ఇలా అతను ఒక ప్రొజెక్షన్ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. బేస్డ్ ఆన్ దట్ ప్రొజెక్షన్ స్టేట్మెంట్ ఆయనకే తెలుస్తుందండి విత్ డిడక్షన్స్ పెట్టుకోవాలన్నా, వితౌట్ డిడక్షన్స్ పెట్టుకోవాలన్నా అతనికే అర్థమవుతుంది. ఉదాహరణ తీసుకుంటే 10 లక్షలు, ఇందాక ఎగ్జాంపుల్ 10 లక్షల రూపాయల ఇన్కమ్ వచ్చే ఎంప్లాయీ ఉన్నాడు, అతనికి అన్ని డిడక్షన్స్ ఉన్నాయి. హోమ్ లోన్ సర్టిఫికేట్ ఆయనకి చూసుకుంటే ఇంత ఇంట్రెస్ట్ ఈ మంత్లో నేను ఇంత ఇంట్రెస్ట్ పే చేస్తాను, ఇయర్ టు డేట్లో ఇంత పే చేస్తాను, నాకు ఇయర్లీ ఇంత ఇంట్రెస్ట్ పడుతుంది అనే ఒక క్లారిటీ అనుకుంటుంది. అలా క్లారిటీ ఉన్న వ్యక్తులు
విత్ డిడక్షన్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. అసలు ఏ డిడక్షన్స్ లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఏ ప్లానింగ్ లేకుండా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వితౌట్ డిడక్షన్స్ని మనం పెట్టుకోవచ్చు. కాలక్రమేణా డిసెంబర్ వరకు కానివ్వండి, ఆర్ ఎల్స్ నెక్స్ట్ వచ్చే మార్చ్ వరకు కానివ్వండి, వాళ్ళు వైజ్ ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. మనకి మీరు కంపెనీలో ఇచ్చే డిడక్షన్సే ఫైనల్ ఫిగర్ కాదండి, విత్ అటాచ్మెంట్స్తో కూడా. మీరు కంపెనీలో మీరు ఇచ్చేసారు, మీ ఎంప్లాయర్కి మీరు ప్రూఫ్ సబ్మిషన్స్ చేశారు. మనకి మీరు డిసెంబర్లో చేశారు అనుకున్నాం, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలు ఉంటుంది మనకి. ఎంప్లాయర్ మనకు ఆల్రెడీ వితౌట్ డిడక్షన్స్ ఇచ్చాం కాబట్టి కొంత ట్యాక్స్ అనేది డిడక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ట్యాక్స్ టీడీఎస్ డిడక్ట్ చేస్తూ ఉంటారు. ఆ టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత మన జనవరి, ఫిబ్రవరి మంత్, మార్చ్లో ఈ 3 నెలల్లో మీరు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ మీరు చేశారని అనుకుంటే, మీరు జూలై లోపల మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఈ ఫైలింగ్ చేస్తూ ఉంటాం. ఆ ఈ ఫైలింగ్ టైంకి మీరు తీసుకొచ్చి అప్రూవ్స్తో ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ ఆర్ ఎల్స్ మీ ఇన్ పర్సన్గా మీరు చేసుకోవాలనుకుంటే పేమెంట్ ప్రూఫ్స్ ఇస్తే మీకు ఆ పేమెంట్స్ ప్రూఫ్ని మీకు కన్సిడర్ చేసి రిటర్న్ ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. ఆ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్, మీకు రిఫండ్ అనేది మీకు శాంక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రిఫండ్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక అప్పటికి ప్రూఫ్ మనం పెట్టాము బట్ ఇంకా ట్యాక్స్ అనేది పెరుగుతూ ఉంది అని అనుకుంటే మనము ఎక్స్ట్రాగా ట్యాక్స్ పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రసన్న గారు, సపోజ్ నేను డిక్లరేషన్ టైంలో నేను న్యూ రెజ్యూమ్కి తీసుకున్నా, లేదంటే నేను ఏది అప్డేట్ చేసుకోలేదు, సో బై డిఫాల్ట్ అది న్యూకి వెళ్ళిపోతుంది కదా. సో నేను ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు అది ఓల్డ్కి కన్వర్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా? ఉంటుందండి. జనరల్గా ఏం జరుగుతుంది అంటే, మన ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో యూజువల్గా వాళ్ళు ఏది కన్వీనియంట్ మోడ్ అయితే మనము డిడక్షన్స్ సబ్మిట్ చేస్తే కనుక మనకి ఓల్డ్ రిజర్వ్లో చేస్తారు. డిడక్షన్ సబ్మిట్ చేయలేని క్రమంలో వాళ్ళు న్యూ రిజర్వ్లో సెలెక్ట్ చేస్తారు. మనము రిటర్న్ ఫైలింగ్ టైంకి వచ్చాము, మన దగ్గర కొన్ని మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసాము, ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయి. అలాంటి టైంలో మనం కంపేర్ చేసుకుంటే ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్లోనే నాకు ట్యాక్స్ తక్కువ పడుతుంది న్యూ రిజైమ్ కంటే. అలాంటి కేసులో నేనేం చేస్తాను అంటే, నేను ఓల్డ్ రిజైమ్ నుంచి న్యూ రిజైమ్లో ఉంది కదా, దాన్ని ఓల్డ్ రిజైమ్లోకి నేను కన్వర్ట్ చేసుకొని నేను ఫైల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకొక క్వశ్చన్ కూడా ఏంటంటే, ఇంకొకటి కూడా, లాస్ట్ ఇయర్ నేను ఓల్డ్ రిజైమ్ సెలెక్ట్ చేసుకున్నానండి, నేను శాలరీ ఎంప్లాయీని. ఈ ఇయర్ నేను న్యూ రిజైమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ నేను కొన్ని కారణాల వల్ల ఏ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఇది ఒక మేజర్ కామన్ గా మాకు వస్తూ ఉంటుంది. చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు అండి. ఏ విధంగా అంటే, మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనకు ఆ సౌలభ్యం వచ్చింది. ఓన్లీ ఫర్ ద శాలరీ ఎంప్లాయీస్ కేసులో లాస్ట్ ఇయర్ న్యూ ట్యాక్స్ రిజైమ్ లో ఉండి ఈ ఇయర్ ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ చేసుకోవచ్చు అని చేసుకోవచ్చు. ఇట్ ఈస్ పర్మిటెడ్ బై ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. కానీ అదే బిజినెస్ ఎంప్లాయీ అయితే కనుక, బిజినెస్ పర్సన్ అయితే కనుక, అతను లాస్ట్ ఇయర్ ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ లో ఉంటే ఈ ఇయర్ ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ లోనే ఉండాలి. ఒకవేళ ఈ ఇయర్ న్యూ ట్యాక్స్ రిజైమ్ లో కన్వర్ట్ అవుతే నెక్స్ట్ కూడా న్యూ ట్యాక్స్ రిజైమ్ లోనే ఉండాలి. మళ్ళీ ఓల్డ్ టు న్యూ అనేది కన్వర్షన్ లేదు వాళ్ళకి. బిజినెస్ పీపుల్ సాలరీకి మాత్రం ఉంది. సాలరీకి మాత్రం ఉందండి. ఓకే. ఈ మధ్య ఎవరిది వాళ్ళు సెల్ఫ్ గా ట్యాక్స్ ఫైలింగ్ చేయడము, లేదంటే ఇతను మా ఫ్రెండ్ ఇతను చేస్తాడు అని ఫ్రెండ్కి ఇవ్వడము, లేదంటే యూట్యూబ్ వీడియోస్ చూసి చేయడము, ఫేక్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడము, ఇవన్నీ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి. ఈ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడం వల్ల వాళ్ళకి జరిగే నష్టం ఏంటి? ఈ అన్ప్రొఫెషనల్ సజెషన్స్తోని వాళ్ళు ట్యాక్స్ ఫైలింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు ఇమీడియట్ యాక్షన్ ఉండకపోవచ్చు, 2-3 years తర్వాత అయినా యాక్షన్ అనేది ఉంటుంది కదా, అలా ఏం నష్టాలు జరుగుతాయి వాళ్ళకి? తప్పకుండా అండి. ఫస్ట్ జనరల్ గా మీరు చెప్పిన విధంగానే చాలా మంది సాలరీ ఎంప్లాయీస్ ఓన్ రిటర్న్ ఫైలింగ్ చేసుకుంటున్నారు, లేదా కన్సల్టెంట్స్ కానివ్వండి తెలిసిన వాళ్ళ ప్రకారంగా చేసుకున్నారు. వాళ్ళకి ఎక్కువ వచ్చేది ఏంటి అంటే, ఫేక్ గా డిడక్షన్స్ ని క్లెయిమ్ చేయడం అనేది చేస్తున్నారు ఎక్కువ. అంటే ఉదాహరణకు మాట్లాడుకుంటే, అతనికి ఆయన హౌస్ రెంట్ అలవెన్స్ అనేది, ఆయన ఎక్కడ రెంటెడ్ హౌస్ లో లేడు, ఆయన ఓన్ హౌస్ లో ఉన్నాడు. ఉదాహరణకి ఆయన రెంటెడ్ హౌస్ ది రిసిట్ పెట్టి ఆయన ఫేక్ గా మన హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేశారు, లేదా హౌసింగ్ లోన్ కి ఫేక్ డాక్యుమెంట్స్ తెచ్చుకొని పెట్టడము, లేని డిడక్షన్స్ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసెస్ అనేది ఇష్యూ చేస్తుందండి. అలా నోటీసెస్ ఇష్యూ చేస్తే డిపార్ట్మెంట్ కి మీరు ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతే 200% పెనాల్టీ అనేది ఇంపోజ్ చేసే ఛాన్స్ అనేది చాలా ఉందండి. సపోజ్ ఒక 50,000 ఫేక్ డాక్యుమెంట్స్ పెడితే 200% పెనాల్టీ అనేది ఇంపోజ్ చేసే ఛాన్స్ 1,50,000 పడుతుందండి. సో అది కాకుండా ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకి అలా జరిగిన వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ కొందరి దగ్గర డిపార్ట్మెంట్ నుంచి ఈ మధ్య కామన్ గా వస్తున్న నోటీస్ ఏంటంటే, మీరు ఇలా ఇన్కమ్ క్లెయిమ్ చేశారు, ఇంత రిఫండ్ మీరు క్లెయిమ్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 రూపాయల రిఫండ్ ని క్లెయిమ్ చేశారు, అలా రిఫండ్ ని క్లెయిమ్ చేయడంలో మీరు ఈ డిడక్షన్స్ ని పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్ఆర్ఏకి ఇంత అమౌంట్ పెట్టుకున్నారు, ఎల్ఐసికి ఇంత అమౌంట్ పెట్టుకున్నారు, హౌసింగ్ లోన్కి ఇంత అమౌంట్ పెట్టుకున్నారు, వాటికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ని ప్రూఫ్స్ ని నాకు సబ్మిట్ చేయండి అని డిపార్ట్మెంట్ అడుగుతుంది. వాటికి డిపార్ట్మెంట్ యూజువల్ గా 7 నుంచి 15 రోజుల టైం అనేది మనకి ఇస్తుంది. ఆ టైంలో మనం సబ్మిట్ చేయలేకపోతే
డిపార్ట్మెంట్ ఒకవేళ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ రాంగ్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ అయితే కనుక డిపార్ట్మెంట్ దాని సీరియస్ యాక్షన్ తీసుకొని 200% అనే పెనాల్టీని ఇంపోజ్ చేస్తుంది. కాకపోతే డిపార్ట్మెంట్ దీనికి రిలాక్సేషన్ అనేది ఇచ్చింది. ఈ మధ్య కాలంలో ఎక్కువ నోటీసెస్ ఇష్యూ చేయడం వల్ల ఎక్కువ మంది ఈ నోటీసెస్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి డిపార్ట్మెంట్ అప్డేటెడ్ రిటర్న్ అనేది 139(8)A అనే సెక్షన్ ద్వారా అప్డేటెడ్ రిటర్న్ అనేది ఒక ఫామ్ని మనకి ఇంట్రడ్యూస్ చేసిందండి. ITR-U అంటాం ఆ ఫామ్ని. ఆ ITR-U ఫైల్ చేసుకోవడం వల్ల ఈ ముందు చేసిన మిస్కంప్లైన్స్ని అతను రెక్టిఫై చేసుకోగలరు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ముందు మీరు ఒక 50,000 రూపాయల రిఫండ్ మీరు క్లెయిమ్ చేస్తారు, విచ్ ఇస్ అ ఫాల్స్ వన్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 50,000 రూపాయల రిఫండ్ మీద 25% ఆర్ 50%, లాస్ట్ 1 year అయితే 25%, లాస్ట్ 2 years బ్యాక్ అయితే 50%, దాని మీకు ఇంట్రెస్ట్ యాడ్ చేసుకొని మనం ఇప్పుడు ఫైల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అడిషనల్ గా వీళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఇంప్రిజన్మెంట్ ఏమన్నా ఉంటుందా? ఇంప్రిజన్మెంట్ అండ్ డిపెండ్స్ ఆన్ కేసెస్ అండి. జనరల్ గా ఇంప్రిజన్మెంట్ అనేది ఎక్కడ చూడము, తక్కువ కేసెస్ లో నడుస్తుంది. ఇంప్రిజన్మెంట్ అనేది ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దెన్ 50 lakhs ఆర్ 1 crore అంటే మీరు చేసిన ఫ్రాడ్ అమౌంట్ అనేది ఎక్కువ అమౌంట్ ఉంటేనే ఇంప్రిజన్మెంట్ ఛాన్స్ ఉంది. బట్ రూల్లో ఇంప్రిజన్మెంట్ క్లాజ్ అనేది కూడా ఇంక్లూడ్ చేసి ఉంది. 2 years ఇంప్రిజన్మెంట్ మాత్రం పెనాల్టీ అంటే డిస్క్రిప్షన్ అసెస్మెంట్ ఆఫీసర్ డిస్క్రిప్షన్ మీద ఉంటుంది అది ఇదంతా. ఓకే, సో యూజువల్ గా అన్ని కేసెస్ లో ఇంప్రిజన్మెంట్ అనేది మనం చూడలేదు, బట్ ఇంప్రిజన్మెంట్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉన్నది. లెట్ us సే ఒక ఎంప్లాయీ ఒక 5 years నుంచి ఇలాగే ఫేక్ డాక్యుమెంట్స్ పెడుతూ వస్తున్నాడు, 5 years తర్వాత దొరికిండు, అతని పరిస్థితి ఏంటండి? ఫస్ట్ డిపార్ట్మెంట్ అతన్ని ఆ రిలేటెడ్ ఇయర్ గురించి అడుగుతుందండి. ఆ రిలేటెడ్ ఇయర్ నోటీస్ గురించి మనం అడుగుతుంది. అతను దాన్ని లాస్ట్ 5 years అంటున్నారు కాబట్టి అతను ఈ అసెస్మెంట్ ఫేస్లెస్ అసెస్మెంట్ కానీ లేకపోతే కనుక ఇన్ పర్సన్ గా కానీ డిపార్ట్మెంట్ కలిసి అతను వ్యాలిడ్ డాక్యుమెంటేషన్స్ని ప్రూఫ్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యాలిడ్ డాక్యుమెంటేషన్స్ ప్రూఫ్ని సబ్మిట్ చేయలేని పక్షంలో డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఎంతైతే ట్యాక్స్ అవాయిడ్ చేశాడో, ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు ట్యాక్స్ని అవాయిడ్ చేశాడు ఆయన, ఆ ₹1,00,000 ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్న ఇంట్రెస్ట్ కలిపి డిపార్ట్మెంట్ అతని మీద ఇంపోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా అదనంగా డిపార్ట్మెంట్ అది సీరియస్ అఫెన్స్ గా భావిస్తే అతనికి 200% పెనాల్టీ కానీ ఆర్ఎల్స్ ఇంప్రిజన్మెంట్ కానీ అసిస్టింగ్ ఆఫీసర్ చేతిలో ఉంటుంది, అది ఇంపోజ్ చేసే ఛాన్స్. ఓకే అండి, బేస్డ్ ఆన్ ద క్రైమ్ బేస్డ్ ఆన్ ద క్రైమ్ అంతే. ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయరు, ట్యాక్స్ అయితే కడతారు. సో వాళ్ళకి అది ఎంతవరకు లాస్ చేస్తుంది అనేది ఒకసారి చెప్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ అనేది ఈ జనరేషన్ మనం చూస్తున్న జనరేషన్ క్వైట్ కామన్గా ఉంది. సో ఏ ఇన్వెస్ట్మెంట్ అనేది లేకుండా ఎక్కువ మంది ఉంటున్నారు. ఇప్పుడు జనరల్గా ట్యాక్స్ సేవింగ్ కోసం మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఉండదండి. ట్యాక్స్ సేవింగ్ అనేది అడిషనల్ బెనిఫిట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను LICలో ఇన్వెస్ట్ చేశాను, ఆర్ఎల్స్ ఒక ఇల్లు కొనుక్కున్నాను, దాని మీద హోమ్ లోన్ వస్తుంది. సో రేపటి రోజు కోసం మాత్రమే, రేపటి LIC ప్రీమియం చేస్తే రేపు మెచ్యూరిటీ ప్రొసీడ్స్ కోసం, ఆర్ఎల్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే రేపటి రోజు వచ్చే ప్రొసీడ్స్ కోసం మనం ఇన్వెస్ట్ చేయాలి. దానికి వచ్చే అడిషనల్ బెనిఫిట్ మాత్రమే ట్యాక్స్ సేవింగ్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 ట్యాక్స్ కడుతున్నారు, ఆ ₹1,00,000 తీసుకొచ్చి మీరు వైజ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేసుకుంటే, వైజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఇచ్చేది అయ్యి ఉంటే కనుక డ్యూయల్ బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 మీరు ట్యాక్స్ కడుతున్నారు ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా అంటే, ఆ ₹1,00,000 తీసుకొచ్చి మీరు ఒక మ్యూచువల్ ఫండ్ లో మీరు పెట్టారు, ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ లో 1.5-2 times అన్న పెరగవచ్చు. ఒక లీస్ట్ గా చూసుకుంటే మనకు 8 to 9% గ్రో అయినా కానీ ఎక్కడ ఏది లేని దానికంటే ఎంతో అంత గ్రో అవడం అనేది ఇంపార్టెంట్ కదా. అది ఫ్యూచర్ కి వచ్చే అన్సర్టైనిటీస్ కి ఇది ఆన్సర్ చేస్తూ ఉంటుంది కదా. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ మంది చూస్తూ ఉంటే 45 years to 50 years లోపల రిటైర్మెంట్ అవుదాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయడమే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది, రాదర్ దాన్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనే దానికంటే చూసుకుంటే కూడా. సో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది నేను ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటాను అందరి క్లయింట్స్ కానీ వేరే వాళ్ళకి కానీ. థ్యాంక్ యూ ప్రసన్న గారు. ట్యాక్స్ గురించి కానీ అందులో కార్పొరేట్ ఎంప్లాయీస్కి ఈ సాలరీడ్ ఎంప్లాయీస్కి ఉన్న చిన్న డౌట్స్ ఇవి. కాకపోతే వాళ్ళు ఆ డౌట్స్ కోసం చాలా మందికి కాల్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు, మీకు కూడా చేస్తారని చెప్పి. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈ వీడియో ద్వారా ఆన్సర్ చేయడం వల్ల వాళ్ళ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ అయినాయి అనుకుంటున్నా. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ మనం ప్రసన్న గారితో కలిసి మాట్లాడి ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాము. థ్యాంక్ యూ ప్రసన్న గారు.